హలో అండి, అందరికీ నమస్తే. కిరణ్ బామ్ డైరీ వ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను అందరికీ కూడా ఒక ఇన్స్టెంట్ హెల్తీ మిక్స్ని తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది చక్కగా పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎర్లీ మార్నింగ్ తీసుకున్న ఈవినింగ్ తీసుకున్నా సరే చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే దీనికోసం నేను బాదం పప్పు అలాగే ఎండు ఖర్జూరాలు అలాగే రాగిపిండి ఈ మూడు కలిపి నేను ఈ ఇన్స్టెంట్ మిక్స్ని తయారు చేసి చూపిస్తున్నానండి. మొదటిగా నేను బాదం పప్పు అనేది ఒక అరకప్పు తీసుకున్నానండి. దాన్ని ముందు రోజు రాత్రి చక్కగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇంకా మరుసటి రోజు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని వాటి మీద ఉన్న పొట్టు అంతా తీసేసి వాటిని చక్క బాండీలో వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. బాదం పప్పు వేపేటప్పుడు మంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. త్వరగా ఇవి పైన అంతా కూడా వేగిపోతాయండి, కానీ లోపల మాత్రం పచ్చితనం అస్సలు పోదు. అందువలన మంటని కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం వేపుకున్నట్లయితే మనం తయారు చేసుకునే ఈ ఇన్స్టెంట్ మిక్స్ అనేది పాడవకుండా ఉంటుందండి. తర్వాత 2 కప్పులు రాగిపిండి తీసుకున్నానండి. ఈ రాగిపిండిని కూడా పచ్చివాసన పోయేలాగా చక్కగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇంకా తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు తీసుకున్నానండి. వాటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా తర్వాత మనం ఈ తీసుకునే ఖర్జూరాన్ని ఒక 2 రోజులు ఎండలో ఎండబెట్టానండి. అలా ఎండబెట్టిన ఖర్జూరాన్ని కాస్త ముందుగా అందులోని పిక్కలు వేరు చేయడం కోసం అలాగ దంచుకున్నానండి. ఇంకా తర్వాత వాటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కింద చేసుకున్నాను. ఒకవేళ కనుక మీకు ఎండలో పెట్టుకోవడం వీలు కానట్లయితే కంపల్సరీ డ్రై రోస్ట్ అనేది చేసుకొని తయారు చేసుకున్నట్లయితే ఇన్స్టెంట్ పౌడర్ అనేది ఎక్కువ రోజులు మనకి తాజాగా నిల్వ ఉంటుందండి. ఈ ఇన్స్టెంట్ మిక్స్ అనేది వర్కింగ్ ఉమెన్స్కి అలాగే ఎర్లీ మార్నింగ్ 7:30కి అలా వెళ్ళిపోతుంటారు కదండి స్కూల్కి, అలాంటి పిల్లలకి బాగా యూస్ అవుతుందండి. ఎందువల్లంటే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎండు ఖర్జూరాలని అలా పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత మనం ఏవైతే ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ బాదం పప్పు అలాగే ఫ్లేవర్ కోసం తీసుకున్న యాలకులు ఈ రెండింటిని కూడా వేసేసి మనం పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నామండి. అయితే ఈ పౌడర్ తయారు చేసుకునేటప్పుడు ముందుగా బాదం పప్పుని అలాగే మనం తీసుకునే యాలకుల్ని కూడా కొంచెం కచ్చాపచ్చాగా నలపాలండి. ఇంకా తర్వాత మళ్ళీ అందులో కాస్త ఒక 2-3 స్పూన్లు మనం ఈ రాగి పిండి కనుక వేసి మళ్ళీ కనుక పౌడర్ చేసినట్లయితే మనకి ఎక్కడ కూడా మధ్య మధ్యలో ముక్కలు అలాంటివి ఏమీ లేకుండా ఫైన్ పౌడర్ అనేది తయారైపోతుందండి. ఇలా తయారు చేసుకునే పౌడర్లోని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఎండు ఖర్జూరం పొడి ఉంది కదండి, దాన్ని కూడా కలిపేసుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ రాగి మాల్ట్ అనేది తయారైపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా. దీన్ని కనీసం మనం ఒక 4 రోజుల వరకు కూడా ఒక గాజు సీసాలో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. అయితే వాడుకునేటప్పుడు మాత్రం అస్సలు కూడా వాటర్ అనేది తగలకూడదండి. అంటే మనం తడి చెంచాను కూడా అందులో పెట్టినట్లయితే మనకి పాడైపోయే అవకాశం ఉంటుంది పిండి అనేది. కాబట్టి తడి చెంచా పెట్టకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా తర్వాత దీంతోని ఈ రాగి మాల్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దామండి. అయితే ముందుగా నేను ఒక 2 స్పూన్స్ ఈ పిండిని తీసుకొని వాటిని కాస్త నీళ్ళల్లోని కొంచెం పేస్ట్లా చేసుకున్నానండి. అయితే ఇలా పేస్ట్లా ఎందుకు చేసుకుంటామంటే మనం ఎప్పుడైతే పాలలో కానీ లేదా నీళ్ళలో కానీ వేసిన తర్వాత మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా ఉండడం కోసమని మనం అలా తయారు చేసుకుంటామండి. అయితే దీనికోసం నేను 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి పిండి కలుపుకోవడానికి. ఇంకా తర్వాత 2 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను. అయితే 1 గ్లాస్ అంటే 1.5 గ్లాస్ నేను మిల్క్ ఏమో డైరెక్ట్గా వేసుకున్నానండి. మిగిలిన 1/2 గ్లాస్ మిల్క్ నేను పిండిలో కలుపుకోవడం కోసం అలాగే వాటర్ కూడా 1/2 గ్లాస్ పిండిలో కలుపుకోవడం కోసం తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వీటిని పిండిలో బాగా కలుపుకోవాలండి. మనం స్పూన్తో కానీ లేక ఏదైనా గరిటతో కానీ కలుపుతూ ఉండాలి. ఎందువల్లంటే కింద పేస్ట్లా అయిపోయి మనకి మాడిపోయే ప్రమాదం ఉంటుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. ఎంతో టైం పట్టదండి. మనం మ్యాగీని ఏ విధంగా అయితే 2 మినిట్స్లో తయారు చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అంతేనండి. మనకి రాగి మాల్ట్ అనేది తయారైపోయిందండి. ఈ ప్రాసెస్లో మనం తీసుకున్న ఈ ఖర్జూరం అనేది స్వీట్నెస్ సరిపోకపోయినట్లయితే మీరు బెల్లం కానీ లేదా పటికి బెల్లం పొడి కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చండి స్వీట్నెస్ కోసం. ఇందులోని కాస్త ఓట్స్ కలుపుకొని కూడా తీసుకున్న చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత పిల్లల కోసం కాస్త బనానా కానీ యాపిల్ మిల్క్ షేక్ తయారు చేసినప్పుడు 1 స్పూన్ కనుక దీన్ని యాడ్ చేసుకున్నట్లయితే పిల్లలకు కావాల్సిన కాల్షియం, ఐరన్ అలాగే విటమిన్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయండి. ఇదండి ఈరోజు రెసిపీ. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి, తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.